नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण అయితే మనం ఇందాక చర్చించింది కుచేలంకి ద్వారక వెళ్ళగాలి అది కూడా తన యొక్క జీవిత ఆదాయం కోసం జీవన ఉపాధి కోసము కృష్ణునితో కొద్దిగా డబ్బు అడుక్కుందాము అనే ఉద్దేశంతో ఆయనకు ద్వారక వెళ్ళేది కొంచెం ఇష్టం. అంటే ఇది భక్తుని భావం. నిజమైన భక్తుడు ఎవరు? ఆయన భగవంతుని సేవ చేస్తాడు. నిజమైన భక్తుడు ఎవరు? ఆయన భగవంతుని అందుబాటులో వచ్చి భగవంతుని సేవ చేయడానికి సిద్ధం ఉంటాడు. ఆయన ఏంటి అడుగుతున్నాడు, కానీ నేను ఆ సేవ చేస్తే లేక ఆ సేవ బదులు నాకు ఏదన్నా భౌతిక లాభం పొందాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే ఆయన ఎన్నుకున్నాడు, ఇష్టపడు. ఈశ్వర ఆదరించాడు. భగవంతుని సేవ చేసి ఇష్టపడతాడు, కానీ భౌతిక లాభాల కోసం కాదు. కుచేలునికి కృష్ణుని దగ్గరికి వెళ్ళి ద్వారకకు వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకోవాలని కోరిక ఉంది, కానీ కృష్ణుని ద్వారా డబ్బు పొందాలి అనే ఉద్దేశంతో కాదు. అక్కడికి వెళితే నేను డబ్బు లభిస్తుంది, నాకు లాభం అవుతుంది, నా కోరికలు నెరవేరుతున్నాయి అనే ఉద్దేశంతో ఆ భావంగానే ఓడలేదు. ఇది ప్రామాణికమైన ఒక నిజమైన భక్తుని యొక్క లక్ష్యం. కనుకనే మనం కూడా భగవంతుడు వచ్చినప్పుడు మన భావం ఏముంది? వారి సేవ మన ఉద్దేశమా? వారి దర్శనం మన ఉద్దేశమా? లేక వారి ద్వారా మనకి ఏదైనా కొన్ని భౌతిక లాభాలు పొందాలి, మన కోరికలు తీర్చాలి అనే ఉద్దేశం. ఇది మనం స్పష్టం చేసుకోవచ్చు. నేను మందిరం వస్తున్నా, దేనికోసం వస్తున్నా? మందిరం వెళ్ళాలని నాకు బుద్ధి పుడుతుంది. ఎందుకు బుద్ధి పుడుతుంది? ఆ విచారం ఎందుకు వస్తుంది? స్వామివారి దర్శనం కోసమా? అక్కడికి వెళ్ళి కొంచెం ఉడతామా? అక్కడ పరిశుభ్రంగా చేస్తామా? భగవంతుడి చుట్టుపక్కల పువ్వులు ఉండొచ్చు, ఆ బావులు వచ్చినాయేమో, ఆ పువ్వులు ఇంటికపోయినేమో, అవి ఎప్పుడైతే పువ్వులు తీసి పక్కకి వేస్తాను ఉద్దేశమా? లేక నా లిస్టు పెట్టాలని టెన్షన్ ఉద్దేశం? ఆ పువ్వులు ఎండిపోతున్నాయి అక్కడ, అది ఎక్కువ కట్టింది పూలు, కానీ ఆ పువ్వుల మీద ఎవరికి పోకూడదు. ఆ పువ్వులు తీస్తాము,
కొంచెం పరిశుభ్రం ఉంచుతాము, అది రోకలేదు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మన ఇల్లు ముడితే చేస్తే మనకేమవుతుంది? మనకు సంతృప్తి అవుతుంది. నేను అడగలేను, రమ్మనలేను, ఇక్కడ వచ్చేసి ఏం చేసారు, నా ఇల్లు ఊడిచిండు, నా బట్టలు నిండు మళ్ళీ ఉంటుంది. ఆటోమేటిక్లీ దానికదే మన హృదయం అవుతుంది, వాళ్ళ పట్టు మనకు ప్రేమ ధ్యానం అవుతుంది. అప్పుడు ఇష్టం లేవు కానీ ఆ వ్యక్తి చేతిలో పెడతాం, పెట్టకపోతే ఇది లేకుంటే మన బట్టలు ఆనేవాడు ఉన్నాయి, మన ప్లేట్ ఆనేవాడు ఉంది, ఏదో కారణం వల్ల చేయలేకపోతున్నాం. కానీ ఎక్కడొచ్చి ఇవి ఇస్తావా అవి ఇస్తావా ఇవ్వలేదు కదా, ఇవ్వదు కాదు. మన పరిస్థితి ఎట్లా ఉంది మరి? వచ్చి మందిరం ఉడుతామా, కూర్చుందామా, స్వామివారి బట్టలు ఉండొచ్చు, ఉత్తి మంచి ఆరిద్దామా? మరి నా ఇల్లు ఎట్లా ఉంచుకోలేదా? కొంచెం బావులు వచ్చాయి, బావులు ఉడతాం, కొంచెం నల్లబట్టి బకెట్ నీళ్ళు తెచ్చి కింద కడుగుతాం అనే ఉద్దేశం ఉందా? లేక ఏదో అక్కడ పోయి దేవుడానికి ఇది మంచి కానీ అది మంచి కానీ ఇట్లా కానీ అట్లా కానీ మొక్కి వచ్చేస్తున్నాం. కుచేలునికి ద్వారకా వాళ్ళని ఉంది, కానీ తన లాభం తన స్వార్థం కోసం కాదు, తన స్వార్థమైనట్లే నోను. ఎందుకంటే నా స్వార్థము కేవలం భగవంతుని సేవ. నా స్వార్థం ఏంది? భగవంతుని సేవ, దాని తప్ప ఇంకేం లేదు. చెవులు అడిగి రోగొట్టండి మీరు చెప్పే విషయం ఏంటి? కనుకనే కుచేలుకి భగవంతుడితో ఏమద్దు. ఎందుకద్దు? మనం పోయేవారం చేసినట్లు తెలిపినట్లు భక్తులు అన్నప్పటికీ వాడు మొత్తం భగవంతుడి మీద ఆధారపడి ఉంటాడు. భక్తులు ఉన్నప్పటికీ భగవంతునిపై మొత్తం ఆధారపడి ఉంటాడు. ఏ విధంగా అయితే మన పిల్లలు మన మీద ఆధారపడతారు, ఉండదు. మన చిన్నపిల్లలు మన మీద ఆధారపడి ఉంటారు. అమ్మ ఏది అడిగినా తింటారు. వాళ్ళు తెలుసు, నమ్మకం ఉంది ఏంటి, నాకు ఎప్పుడు ఎంత అవసరం ఉందో మా అమ్మ నాన్నకు అది ఆ సమయంలో అంత నాకు అందిస్తారు. ఏ విధంగా చిన్నపిల్లలకు పొద్దున లేచి అమ్మాయి రోజు టిఫిన్ చేస్తున్నావా అడుగుతారు. ఈరోజు మధ్యాహ్నం వంటకం చేస్తున్నావా అడుగుతారా? ఈరోజు నా బట్టలు ఉతికినావా అడుగుతారా? నా డ్రాయర్ ఉతికి ఆరేసినావా అడుగుతారా? అడుగుతారు నా దగ్గర పిల్లలు ఉన్నారా ఏమన్నా? లేదు, మనం అడిగినా మనం చిన్న ఉన్నప్పుడు మనం అడగలేము, మన పిల్లలు మనకు అడగరు. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది. ఈ తెల్లారి నాకు వేసుకోవడానికి నా డ్రాయర్ కానీ, నా బనియన్ కానీ, నా తువ్వాల కానీ, నా మిగతా వస్త్రాలు కానీ మా అమ్మ పిండి ఆ దండ మీద ఆరేసుకుంటుంది. సాయంత్రం 6 మళ్ళీ తెచ్చి మూత పెట్టి అలా పెడతాను నాకు తెల్లారి వేసుకోవడానికి. నాకు మధ్యాహ్నం ఆకలి అవుతుందని నాకు ఎంత అవసరం ఉందో, నా ఇష్టం ఉన్న వంటకము అయినా కొడుకు ఇది ఇష్టమని, ఎన్ని కూరగాయలు ఉన్నది నా కొడుకు కోసం ఈ కూరగాయ ఇష్టం, ఈ పచ్చకూర ఇష్టం, బెండకాయ ఇష్టం అని, అయ్యో కాకరవాడు ఇద్దరు అని అంటది. ఎందుకు మనం చెప్తాం అమ్మకు, అమ్మ ఈరోజు ఏమంటున్నావు, ఇదే అంటూ అదే ఏం చెప్పారు పిల్లలు. ఎందుకంటే పిల్లలు భగవంతునిపై సంపూర్ణంగా ఆధారపడి ఉన్నారు. నాకు తెలుసు నా కోసం ఎంత అవసరం ఉందో. పండుగ వస్తుంది, పండుగ వచ్చినప్పుడు పిల్లలు అడుగుతారా, మమ్మీ కొత్త డ్రెస్ వస్తుందా, దసరాప్పుడు కొత్త పడి ఉడితావా అడుగుతారా? మనమే పండుగ వస్తుందని కింద పడో మీద పడో ఉద్దరో సేపయో చేసేందుకు లేకుండా, కానీ మన పిల్లలు మంది ముఖం చూడద్దు, మంది ముఖం చూడద్దు. వాళ్ళు కూడా మంచి పట్టు ఉండాలా, మనకు ఇంట్లో గారాలు చక్కగా చేసుకోవాలి. ఎందుకు ఎంత కష్టపడన్నా మనం చేస్తాం లేదు. మనం ఒక సాధారణ బద్ధ జీవులమే, మన కన్న పిల్లల విషయం ఇంత ఆలోచిస్తాము, మరి మనం కన్నోడు ఆ భగవంతుడు ఆలోచించరా?
ఆయన తప్పన లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఖచ్చితమైన ఆలోచన విచారం ఉంది. కానీ మనకు ఆ భగవంతునిపై నమ్మకం లేదు. నమ్మకం లేకపోతే అడుగు ఉంటుంది, నమ్మకం ఉన్నా కూడా అడుగు ఉండదు. శ్రద్ధ నమ్మకం ఉన్న కూడా అడుగుడు ఉంటుంది. నమ్మకం లేని కూడా అడుగుతాము. మనం కూడా డబ్బులు ఇచ్చినాము, నమ్మకం అడుగుతావా? నమ్మకం లేకపోతే అరే మరి ఏంద్రా దినాలు నడిచిపోతే దగ్గరికి వస్తే మరి ఇస్తావా లేదా అడుగుతాను. నమ్మకం లేదు, ఏడే కడుతుందని ఎక్కడ కోసం నమ్మకం లేదు. కానీ నమ్మకం ఉంటే మనకు ఖచ్చితంగా తెలుసు వాడు చెప్పిన మాటకు మాట తప్పకుండా ఒకరోజు ముందే ఇచ్చిస్తారు, కానీ ఆలస్యం మాత్రం చేయడు. ఇది అంటే నమ్మకం. సో నమ్మకం కూడా ప్రశ్నలు ఉన్నాయి, నమ్మకం కూడా అడుగు ఉండదు. సో అదే విధంగా భగవంతునిపై నమ్మకం ఉంటే భగవంతునికి అడిగే అవసరం ఉండదు. కనుకనే కుచెలుకి నమ్మకం ఉంది భగవంతుని మీద. నాకు ఎప్పుడు ఎంత అవసరం ఉందో ఆయన ఇచ్చేస్తాడు. అస్తలేదంటే అది నా కర్మ, నేను అనుభవించుడే. ఇప్పుడా అప్పుడా, ఈ జన్మంలో వచ్చే జన్మలో కర్మ మాత్రము అనుభవించుడే. అది కేవలం భగవంతుడు ఆయన నాపై కరుణించి నాపై దయ చూపించి నా కర్మను తొలగిస్తే అది ఆయన దయ. కానీ నేను మాత్రం ఆ కర్మలు అనుభవించడం తప్ప ఇంకే మార్గం నాకు లేదు. నేను ఎన్ని అనుకుని మార్చే ప్రయత్నం చేసినా, ఈ శాంతిని చేసినా, ఆ శాంతిని చేసినా, ఈ వృతాలు ఆ తపలు చేస్తుంది, కర్మది రూపం మారుతుంది, కానీ కర్మ రాక ఉండదు. కర్మది ఒక రూపం మారుతుంది. కడుపు నొప్పి లేచుడు అదే తింటే కడుపు నొప్పి అది అయితే తినము, కానీ కడుపు నొప్పి అనుభవించి ఉంటే తినకుండా కడుపు నొప్పి అవుతుంది, తినక కూడా కడుపు నొప్పి అవుతుంది. మనము అయ్యో తింటే కడుపు నొప్పి అయితే తినము, ఎందుకు తెలియము? కడుపు నొప్పి అవుతుందని. కానీ మనకు కడుపు నొప్పి అనుభవించడం ఉంటే మన కర్మలో తినకున్నా అవుతుంది. కనుకనే ఇది భక్తుడి భావం. భక్తులు ఎన్నడూ భగవంతుని నాకు ఇది నాకు ఇది అడగడు, ఏది వచ్చినా కానీ ఆయన దయాన. కనుకనే కూర్చొని ఇష్టపడతలేడు, కానీ చివరికి వెళ్ళాలి సిద్ధంగా. ఎందుకంటే నాకు స్వామివారిది దర్శనం అవుతుంది. నా కోసం దర్శనం ముఖ్యం ఉంది, డబ్బు ముఖ్యం. ఇది మనం పోయిన వారం తెలుసు. కేవలం దర్శనం యొక్క ఆశతో, దర్శనం యొక్క ఉద్దేశంతో కుచేలుడు తన భార్య ఏమని చెప్పిండు? నేను వెళ్తున్నా, కొత్తగా ఎవరింటికి వెళ్ళకూడదు. ఏం చేసిండు? ఏమన్నా ఉంటే ఇయ్యి ఇంట్లో చెప్పిండు. ఇంట్లో ఏమన్నా ఉంటే ఇయ్యు అని చెప్పిండు. కానీ వాళ్ళ భార్య ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఒక గింజ లేదు. ఇద్దామంటే ఒక వస్తువు లేదు, ఒక గింజ లేదు. అప్పటికప్పుడు ఏం చేసిన ఆమె పక్కపన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 పిడికెలు ఇచ్చారు. విషయం 1 2 3 4 పిడికెలు ఇచ్చారు, అటుకులు ఇచ్చారు, అంతే. ఆ 4 పిడికెలు అటుకులు ఒక ముల్లె కడదామంటే సరైన బట్ట కూడా లేదు. ఏదో పాత బట్ట, మురికి బట్ట అన్నదాన్ని చింపి ఒక సందర్భం చెప్పబడింది ఒక శాస్త్రంలో, ఆమె పిల్లని బట్టలు చింపి అంగ చెడ్డ చింపి అది కట్టింది. అంటే అంత పరిస్థితి దారుణం ఉంది. ఒక ముల్లె కట్టమని కానీ ఒక మష్కలు అసలు పట్టదు. ముందే అటుకులు దానం లేవడం మంచి ఇస్తారు, మనకు అనుగ్రహం మనం ఇచ్చేస్తాం. ముందే అటుకులు దొరకలేదు అసలు, మళ్ళీ బట్ట ఇక కట్టేసి. కానీ కుచెలుకి అయ్యో మాకు ఇదేం తెత్తివే ఎట్లా తీసుకపోతాను లేడు. ఎందుకు? ఉద్దేశం ఏముంది? సేవ చేసే ఉద్దేశం ఉంది. భగవంతునికి ఏదైనా ఒకటి ఇవ్వాలని ఉద్దేశం ఉంది. కనుకనే వస్తు కంటే గొప్పది ఏంది? భావం.
భగవంతుడు నువ్వు ఏమి ఇస్తావు చూడడు. కొందరు వచ్చి దేవుడు కూడా 1000 రూపాయలు రాయచ్చు, ఇంకోటి వచ్చి మెల్లగా అలా రూపాయి వేయచ్చు, రూపాయి వేయచ్చు. ఎందుకంటే అయ్యో అందరూ 1000 ఎత్తులు లేకపోతే రూపాయలు ఇట్లా వేసిపోతారు. ఎందుకు మంది చూస్తే 5 రూపాయలు. కానీ 1000 రూపాయలు వేసినాడు అందరు చూస్తున్నట్టు, ఇటు అందరు చూస్తలేదా మళ్ళీ నోటీస్ ఇట్లా చూపెట్టి తెచ్చుకుంటా. మన ఉద్దేశం ఏమిటి ఇచ్చుట్లా? మంది చూడాలా, మందిని గొప్ప చెప్పాలి. కానీ రూపాయి ఇచ్చేటువంటి ఉద్దేశం ఏంటి? ఏదో దగ్గర ఉన్నంత వరకు ఇంతేనా స్తోమతి అని భగవంత ఏదో ఒక ఆయన దగ్గర ఇస్తానని వేసిపోతే ఇప్పుడు ఎవరికి లాభం? 1000 ఇచ్చిన కదా మంది రూపాయి ఇచ్చినట్టు ఎవరికి లాభం అవుతుంది? రూపాయి ఇచ్చింది. ఎందుకంటే మరి 1000 ఇస్తుండు, భగవంతుడు 1000 రూపాయలు చూడడు. భగవంతుడు విషయం ఏంటి? నీ భావం ఏముంది? ఆ 1000 రూపాయలు ఇచ్చింది. నేను మందిరంలో పంక పెట్టిస్తా, కానీ ఆ పంక మీద పేరు ఉండాలి. ఖర్చుల పొడలు ఎప్పుడు పేరు కనబడాలి. ఉండదు. వల్లపెట్టి ఉంది, దీనికి నా పేరు రాయడు. పంక మీద ఎప్పుడు పేరు కనబడాలంటే అర్థమైంది. ఇప్పుడు పేరు రాస్తే కనబడుతుందా? తిరుగుతే అక్షరంలో పడు నా పేరు రావాలంటే ఏంటి? ఆ పంక ఎన్నడు తిరగద్ది, బందే ఉండాలి కదా. మరి పంక బంద్ ఉంటే పెట్టించేందుకు? పంక ఉద్దేశం ఇది గాలి కాదని, కానీ గాలి వల్ల గాలికి రావాలని తిరగడుతుంది, తిరిగితే పేరు కనబడుతుంది. ఏదైనా నియమం మరి నా పేరు కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళు అంత పేరు బోర్డు పెట్టారు. ఆధ్యాత్మిక సత్సంగ ఆశ్రము భవనము విరాళదాతలు, విరాళదాతలు లిస్ట్ కొద్ది పేర్లు ఉన్నాయి. ఇచ్చేవాళ్ళు సగం ఉద్దేశం ఏమిటి? నా పేరు ఉందా లేదా? వాడు మందిరం మొట్టమొదటి దేవుడు దర్శనం చేసుకోడు, దర్శనం పలక మీద నా పేరు ఉందా లేదా? నా పేరు ఉంటేనే బాబు దర్శనం, పేరు లేకపోతే ఎట్లా? కూడా వచ్చే రోజు కొంత పని తీసుకున్నాడు, రిసీవర్ సంతకం ఉండే రిసీవర్ తెలియదు. ఇంకా 5 మంది ఇచ్చుకుని పేరు ఉంది, నేను 1,00,000కి నా పేరు లేకపోయా. ఈ చేతితో ఎత్తి ఈ చేతుకు తెల్లదట, ఈ చేతితో ఎత్తే ఈ చేతుకు తెల్లదట. మనం అన్ని ఎందుకు మనకు పేరు కావాలి? సో భగవంతుడు ఆ భావం పట్టించుకోడు. ఎందుకు భగవంతుడు ఏమిస్తావు? నువ్వు నీ లెక్క ఎంత, నువ్వు ఇచ్చినది వస్తేంది, నీది ఏముందని భగవంతుడు ఇస్తావు. నువ్వేం ముట్టించినావు, నువ్వేం ముట్టించినావు, నువ్వేం పట్టించినావు, నీదేంటి? మనకు ఉన్నదంటే ఒకటే, ఏంటి? భావం. మనం భగవంతునికి ఇచ్చేది భావము, వస్తు విషయాలు కాదు. కనుకనే కూర్చొని భావం మంచిగా ఉంది, కనుకనే ఈ అటుకులు ముక్కిపోయినాయా, ఆ బట్ట చెగిపోయి ఉందా, మురికి ఉందా పట్టించుకోలేడు. ఎందుకంటే భావం కనుకనే భగవంతుడు కూడా పట్టించుకోలేడు. ద్వారకి వెళ్ళిన తర్వాత భగవంతుడు ఏం చేసాడు? ఆ ముళ్ళని ఇప్పేసి ఆ 4 పిడికి అటులోకి వెళ్ళే 2 బుక్కేసాడు. 3ది తీసుకుని బుక్క దగ్గరికి రుప్పిని ఆపేసాడు వద్దని. అంటే 50% బుక్కేసాడు. మనం ఉండే బుక్క ముక్కిపోయిన అటుకులు, మురికి బట్ట, మన బుక్క. మరి భగవంతుడు సగం గంటగా బుక్కేసాడు. ఇంకా 3వ పిడికి తీసి బుక్ అనేసరికి రుక్మిణి అతనితో ఎందుకు బుక్కే భగవంతుడు? లేదో వచ్చారా ఏం సంగతి ఆ భక్తుడు కాదు. ఎంతో ఆనందం, ఎంతో ఉల్లాసంతో ఆయన తింటుండు. ఆ ఉల్లాసం చూసి ఈ 16,108 భార్యలు వాళ్ళు మేము ఇన్ని రకాల
వంటకాలు చేస్తాం, రుచికరమైన వంటకాలు. అవి తినేటప్పుడు ఎన్నడూ మీ ముఖం మీద ఇంత చూడలేము, మేము ఇంత ఆనందం చూడలేము. నువ్వు ఎన్నో రుచికరమైన వంటకాలు ఆడతావు, అవి తినేటప్పుడు నీ ముఖం మీద ఆనందం కనబడలేదు మాకు. ఈ ముక్కిపోయిన పుచ్చిపోయిన అడుగు తిని ఇంత ఆనందం చేసి ఆగు రాగు మాకు కొంత ఉంచు నేను ఎప్పుడు తినాలి. ఏమంటారు? లక్ష్మి మా కోసం కొన్ని ఉంచుండి, అన్నీ మీరు బుక్తే అందులో ఉన్న మాధుర్యం అంతే కదా మాకు కావాలి. కనుకనే కృష్ణుడు భావంని గ్రహించేవాడు. వస్తు విషయం కృష్ణుడు వస్తుంది, ఎందుకంటే ఆయనకి ఏమి ఇస్తాం, అన్నీ ఆయనే ఉన్నాయి, అన్నీ ఆయనే. మనం ఏం తీసుకొచ్చినామని, మనం ఏమి సృష్టించినాము, మనం ఏం అన్నాము, మనం ఏం తెచ్చినాము, మనం ఏం కాదు. మనది కేవలము జీవితం అంటే ఒకటే జీవిత భావం ఉంది. నేను ఇస్తానా ఆయన సేవ కోసము, లేక నేనే స్వామిని నేనే భోగిస్తాను, నేనే ఆనందపడతాను. భగవంతుని యొక్క సంతృప్తి కోసం దానం చేస్తానా, లేక నా సంతృప్తి కోసం నేను ఖర్చు పెడతాను. భగవంతుడి భావం చూస్తాడు, ఇంకా భావంకి అనుకూలంగానే ఆ వ్యక్తికి ఫలితం వచ్చేస్తుంది. కనుకనే భగవంతుడు భావగ్రాహి జనార్దన, భావంని గ్రహించేవాడు జనార్దనుడు, వస్తువుని గ్రహించేవాడు కాదు. వస్తువుని కృష్ణుడికి సంబంధము లేదు, కృష్ణుడికి సంబంధం ఉంది కేవలం భావంతో. కనుకనే భావం మంచి పెట్టుకోండి. నేను భగవంతుని ఇది చేస్తా, నేను అది చేస్తా, చేస్తే మంచిదే, కానీ చేసే ఉద్దేశం ఏముంది, భావం ఏముంది? మీ యొక్క ప్రత్యార్థం కోసమా, లేక నా యొక్క అహంకారం సంతృప్తి కోసం? నేను చేసే సేవ ఊడుతున్నాను కానీ కూడా అత్తయ్య నేను చూస్తాడు కూడా, ఈ ఉద్దేశం చూపుతున్నావా, లేక భగవంతుడు చూపుతున్నది అయ్యా మరి మంచిగా ఉందా లేదా, ఇంకెక్కడైనా చెప్తే కనబడుతుంది మీకు, నాకు కనబడతలేదు, మరి ఎక్కడ కనబడుతుందా, నా బుద్ధి నాకు తీసుకుపోయినా చూపించి నేను ఊడుతా బాగుంటుందా, లేక వాళ్ళు అత్తలేరు నేను చూపలేరు, వాళ్ళు వచ్చి రాని అబ్బా అక్క ఊడుతున్నా అంటే ఇంత ఆనందుతుంది. ఎందుకు ఆనందం వచ్చింది? ఎందుకంటే వాళ్ళను సేవ చేయంగా చూసిండ్రు, భగవంతుడు చూస్తుండు, ఆనందం లేదు. భగవంతుడు మన సేవ చేయంగా చూస్తుండు, ఆనందం లేదు. ఎందుకంటే భగవంతుడు ఉండడం లేదని నమ్మకం లేదు కదా. భగవంతుడు అక్కడ నిలబడి ప్రత్యేకించి నేనేం మాట్లాడుతున్నా, నేను ఏం విచారం చేస్తున్నా, నా మనసులో ఏం నడుతుంది, కూర్చుండి మరి అబ్బా కూర్చొని చెప్తే మంచిగా అనిపిస్తుందా, తలపడ ఎప్పుడో కొడతాడు అనిపిస్తుంది. ముందు లేట్ వచ్చింది, మళ్ళీ ఇంకా 9 అయిపోతుంది, ఇంకా మా గోవాల ఇంటికి ఎప్పుడో కొడతాడు అని భావం ఉందా? అయ్యో కొంచెం ఇంకా చెప్తే మంచిగా ఉండని భావం ఉంటే ఈ విషయం వినుడు ఇష్టం అనిపిస్తుంది, ఆ విన్న విషయంతో మనకు అనుమతుంది. వీడు ఎప్పుడు ఇంకా ఇంతసేపు ఇంకెంతసేపు అని అనుకో, ఆ కూసుండే శ్రద్ధ కష్టమైపోతుంది. అబ్బాయి ఎప్పుడు శరీరం ఇక్కడ అక్కడ మంచి ఎక్కడ ఉంది, పోదు ఫోన్ ఎత్తలేదు, ఫోన్ వచ్చిన మంచిగా ఉండు, ఫోన్ వంక బయట ఉంటుంది. ఈ భావం కనుకనే భగవంతుడు భావం చూస్తుండు. భగవంతుడు చూసేది ఏంటి? చెప్పేది భావం ఏముంది, లేక వినే వాళ్ళ భావం. చెప్పడం భావము అబ్బాయి ఎంత మంది చెప్తున్నా చూడు, నీ జనాలు తెలియాలి, ఎంత తెలియదు మరి ఎంత మంది చెప్తాను, ఆ ఉద్దేశం ఉందా? ఉద్దేశము నేను ఎంత మంచి చెప్తా, నాకు ఎంత జ్ఞానం ఉంది, జనాలను మెచ్చుకోవాలా, ఉద్దేశంతో కాదు. నాకు మందిరంలో మాత్రం నా యాత్రగా వచ్చింది, నా కార్తీక మాసంలో పోయిన సంవత్సరం యాత్ర వచ్చింది. యాత్ర వచ్చిన చివరి ట్రైన్లో ఉంది, ఇది నెత్తాయి బుర్రనా లోపల లేముంది అన్నమాట. నేను ఎందుకు నెత్తే నేను ఇట్లా మీద ఉంది, మీద కంప్యూటర్ అనమాట. నేను ఎందుకు కంప్యూటర్ ఎట్లా గుర్తుకుంటే ఇవన్నీ అన్నమాట. చెప్తా అవుతారు ఎట్లా గుర్తుకుంటాయి? నేను అన్నా చెప్తాను నేను కాను, నేను చెప్పిన కానప్పుడు గుర్తించుకునే విషయం నాకు కాదు. ఏదో నేను కూర్చున్నా భగవంతునితో కాలుతాయ్యా, వీళ్ళ కోసం ఏం అవసరం ఉందో, ఇంకా ముఖ్యంగా వాళ్ళకంటే ఇంకా
నా హృదయం పవిత్రం కోసము చేసుకోవడానికి ఏం అవసరం ఉందో అది నా నోటి నుంచి మీరు చెప్పు అని ఆ ప్రార్థన చేసి కూర్చుంటాం. ఏం చెప్పియాలో వాళ్ళ కోసము ఇంకా నా కోసము నా ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి ఎంత అవసరం ఉందో నేను ఎంత వినాలనో నాకు అది మీరు నా నోటి నుండి చెప్పి ఇంకా వినట్టు చేయండి. ఇంకా వాళ్ళ కోసం ఎంత అవసరం ఉందో వాళ్ళ ఆత్మసంతృప్తి కోసము అలా చెప్పి మీరు అంతే. ఈ ప్రార్థన కూర్చుంటాము. తర్వాత భగవంతుడు ఏం చెప్పిస్తాడో ఏం చేస్తాడో అది మా నియంత్రణలో లేదు. లేక చూసినావా నేను కూర్చుంటే కథ మీరు గంట సేపు చెప్పచ్చు. నేను ఇంకా నేను చెప్తే జనాలు నవ్వుతారు, సపోర్ట్ కొడతారు, ఆనందపడతారు అంటే ఏంటి? రేపు అదట్లో కూర్చున్నానుకో నాకు చెప్పుడు ఆనందం రాదండి అంటే నా చెప్పుడు దేని మీద ఆధారపడింది? జనాల స్పందన మీద ఆధారపడింది. జనాలు చాలా మంది ఎక్కితే నేను ఇంకా మంచి చెప్తా, కాకపోతే వేస్ట్ కాదు ఏడబడిపోయారు అందరూ అంటారా? లేక ఏదో అప్పుడు వచ్చి కదా అప్పుడు నేను నా ఉత్సాహంతో నేను చెప్తాను. ఎవరు రాకున్నా కానీ గోళ్ళకి చెప్తాను. ఎందుకంటే ఎన్నో సూక్ష్మ జీవాత్మలు ఇక్కడ ఉన్నారు, బాధలు తింటారు. ఆ ఉద్దేశం ఎన్నో జీవాత్మలు ఉన్నారు ఇక్కడ, ఏదో రూపం ఉన్నారు ఇక్కడ. మనకు దేహం లేకపోవచ్చు, ఎన్నో ఆత్మలు ఇక్కడ ఉన్నారు, బాధ చింటారు. ఎవరినో కానీ ఒక క్రీమలో ఒక కిటకలో జిల్లపులో వాళ్ళు ఒక బాధ ఉన్నారు. ప్రతి వారు అందరూ కానీ బాధ ఉంది పోవాలి సంబంధం లేదు. అర్థం కూర్చుండం పోతాం అంటే రయ్య వచ్చావు రోజుకొని మొత్తం చేస్తాం. కనుక భావం ఏముంది అది ముఖ్యం. భగవంతుని సేవలో వస్తు విషయం కంటే భావము గొప్పమైనది. ఇది ఒక్క విషయం మనం అర్థం చేసుకోలేదు, మనం ఆధ్యాత్మికంగా ముంగట్టు వెళ్ళాల్సి. కూర్చొని భావం చాలా క్లియర్ ఉంది. ఇది నా స్తోమతి, నా దగ్గర ఉన్నది ఇంత ఉన్నాను నేను ఏమిస్తాను, మరి అదే నాకు సర్వము. ఈ రోజు కోసము నా ఇంట్లో నాకు నా పిల్లలకు నా భార్య తినడానికి ఆ 4 పిడికలు అడుగులు తప్ప ఇంకా ఏం లేవు. అంటే నేను తీసుకెళ్తున్నంటే వాళ్ళు ఈ రోజు కోసము ఉపవాసం ఉన్నాడు. ఆ 4 పిడికల అడుగులు ఆ కూర్చొని కోసము ఆ రోజు కోసము అదేంటి సర్వం, ఇంకేం లేదు. కనుకనే కుచేలుడు కృష్ణుడికి తన సర్వంని సమర్పించాడు. ఇదైన భావం. కనుకనే అటుకులు ఎటువంటివో అది ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏముంది? భగవంతునికి ఏదో ఒకటి నేను ఇవ్వాల్సింది, ఏదో సమర్పించాల్సింది, ఉత్తగా పోకూడదు. ఉత్తగా వెళ్ళకూడదు, ఏదో ఒకటి ఇవ్వాల్సింది. ఇంకా నాకు నమ్మకం ఉంది, కూర్చోడానికి నమ్మకం ఉంది. ఏంటి? కి భగవంతుడు నా హృదయాన్ని చూస్తాడు. ఎందుకంటే హృదయంలో ఉన్నాడు ఆయన. పరమాత్ముడు నా హృదయంలోనే ఉన్నాడు కూర్చుండి. నా దగ్గర ఉన్నది లేదు, ఎంత ఉందో ఎంత లేదో, నా స్తోమత ఏందో, నా పరిస్థితి ఏందో ఆయనకు తెలియలేదు, ఆయన తెలిసింది. కనుకనే ఖచ్చితమే ఆయన ఈ వ్యక్తి స్వీకరిస్తాడు. ఆయన నమ్మకం ఉంది. కనుక ఏమిటి? ఆ నమ్మకం ఉంది కాబట్టి, ఆ నమ్మకంతో ఆ భావం తీసారు కాబట్టి ద్వారకకు వెళ్ళిన తర్వాత ద్వారక ఒక ఐశ్వర్యం వైభవం చూసి, అక్కడ ఒక విలాసాలు చూసి కూర్చొని ఎంత ముందు అవుతుంది కృష్ణుడు అంటుంది, ఏమైనా అదినేమైనా కట్టించిందా లేదా, ఇచ్చిందా లేదా, నా కానుక ఇచ్చిందా లేదా ముళ్ళు కట్టించిందా, ఏం లేటం. అడిగేది ఎవరు, చెప్పడికి ఎవరు, అడిగే వ్యక్తి ఎవరు?
ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మ ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి అడుగుతుంది. ఇక ఆ వ్యక్తితో మనం ఏం దాపెట్టచ్చు? ఏం దాపెట్టాలి? ఏం లేవు, ఏం లేవు, ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఏం తెలుసా దగ్గర ఏం ఎట్లుంటుంది? ఏదో తెచ్చుంటావు ఖచ్చితంగా. నా భక్తుడివి కదా, నా భక్తుడు, నా మిత్రుడివి కదా, నాకు ఏం తేక నువ్వు ఉండలేవు, నాకు నమ్మకం ఉంది అంటే భగవంతుడు కూడా భక్తుడు ఎంత ఆధారపడుతున్నాడు. భగవంతుడు భక్తుడి మీద మొత్తం ప్రపంచము భగవంతుడి ఆధారపడింది. మొత్తం ప్రపంచము భగవంతుడిపై ఆధారపడింది. కానీ భగవంతుడు ఎవరికి ఆధారపడ్డాడు? భక్తులపై. ఏదో భక్తులు తీసుకురాకపోయా, ఏం తీసుకురాకపోయా. ఇక్కడ ఏం చేసాడు? ఏం తెలియవా, అబద్ధం ఆడుతున్నావా? నేను ఒక్కటిసారి మీద దుంకి కూర్చొని దుంకి ముందే కూర్చొని పాలన లేదు, కుత్త బొక్కలు, బొక్క మీద తోలు అంతే, చటాక్ మాంసం లేదు మీద. అటువంటి బొక్కలు ఉన్న వ్యక్తి మీద కృష్ణుడు ఎక్కి కూర్చుంటే అబ్బా పాయనే పాయనే పోతేనే పోతేనే అనొచ్చు. ఏం చేసాడు? ఆ బొడ్డులో ఉన్న నువ్వు కూడా బొడి సంచులు ఉంటుండే, సంచులు తెలియదు, మా ఇల్లు మా దగ్గర ఇంట్లో బొడి సంచులు ఉంటాయి. అన్నీ అర్రలు, ఈ అర్ర అర్ర, ఒకళ్ళ చిల్లర్లు, ఒకళ్ళ 50 నోట్లు, ఒకళ్ళ 100 నోట్లు, సంచి, బొడ్ల సంచి. అట్లా కూర్చొని ఆ సంచిని చెక్కున్నాడు కృష్ణుడు. ఒక్కసారి ఆ సంచిని ఏం చేసాడు? తీసుకొని అప్పటికప్పుడు ఇప్పి 1, 2, 3 2 బుక్కలు ఇక్కడ బుక్కలు బుక్కి. వైకుంఠంలో కూడా ఎంత మంచి అయినా రుచికరమైన వంటలు తినలేదు. ఏం చెప్పి బాగుంటుంది? భావం తింటుంది, కూర్చొని ఒక ప్రేమను తింటుంది. కనుకనే మన భావం మంచి పెట్టుకోవాల్సింది. భావం మంచిగా ఉంటే వస్తు విషయాలు ముఖ్యం కాదు. భావం మంచిగా ఉంటే వస్తు విషయాలు ముఖ్యం కాదు. భార్య భర్త మధ్యలో సంబంధము మంచిగా ఉంటే, ప్రేమ ఉంటే, వాడు బట్టలు ఎత్తున్నదే ముఖ్యం కాదు. భార్య 2 చీరలు జీతం పడుతుంది. ఎందుకు? భర్త మంచిగా ప్రేమించుకుంటుంది. కానీ ప్రేమ లేకపోతే నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇది లేకపోతే ఇది, అది లేకపోతే అని పంచాయతీ పెడుతుంది. నేను అనిపించదు, నా రోజు నేను గడపలేదా? ఏదో ఒక పైన అన్నం అనుకొని ఉప్పు సప్పు కడకడం, మన్నం మసడం తినలేదా? అప్పుడు ప్రేమ ఉంది. ఇప్పుడు రకరకాల వంటకాలు ఉన్నాయి కానీ ప్రేమ లేదు. ముందు చిన్న గుడిసెల హై ఉన్నారు, మీకు పెద్ద బంగాళాలో ఏం లేదు. ఏమో ఏమన్నా తెలుస్తుంది. ముందు కారం ఎక్కువ తిన్నా కానీ అందరు కలిసి తిన్నారు. మనకు ప్రేమ ఉండదు. ఇప్పుడు రకరకాల టిఫిన్లు, పూరీలు, దోశలు, ఇడ్లీలు, అటుకులు, పచ్చటుకులు, పొడి అటుకులు, ఇంకేంటి అన్నం అన్నంగా గంజి తింటే ఆ గంజిలో అయితే అన్నం వేసుకుని ఉప్పు చేస్తే పరమానందం అది గంజి. ఇప్పుడు పిల్లల గంజి పోయేది ఎందుకంటే అప్పుడు ప్రేమ ఉండే. కూర్చొని కృష్ణుడి మీద కూర్చొని మీద ప్రేమ ఉంది కనుక ఏమైంది? ఆ ముక్కిపోయిన అటుకులు కూడా కృష్ణుడికి ఎంతో రుచికరంగా అనిపిస్తుంది. ప్రేమ ఉంటే వస్తువులు ఉన్నాయి లేవు ముఖ్యం కాదు. ప్రేమతో భార్య కారం పెడితే కానీ భర్త ఆనందించాడు. ప్రేమ కొద్ది భర్త ఏదో సీటి చీర నాగం చేస్తే కానీ అబ్బా నా భర్త ఇచ్చిన ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రేమ లేకపోతే నువ్వు కోర్టులో పట్టు చేసి కలుగుతుంది భర్త. ఈరోజు ఇన్ని విడాకులు, ఇన్ని కయ్యాలు, కొట్టలు ఎందుకు? చెప్తారు ఇది లేదు అదే నమ్మకాలు నమ్మలేదు. కానీ ముఖ్యమైన విషయం ఎప్పుడైంది? ప్రేమనే లేదు. ఇక ప్రేమ లేకపోయేసరికి సంబంధం ఎక్కడ? ప్రేమ లేకలేదు, నమ్మకం లేదు వాళ్ళ మీద, వాళ్ళకు నమ్మకమే లేదు. ఎట్లా సంసారం వెళ్ళదు? సంబంధాలు ఎట్లా ఉంటాయి?
ఈ పంచాయతీలు ఏం చెప్తారు, ఇట్లా చేయడు అట్లా చేయడు ఇది చేయడు వాడు చేయడు ఇట్లా పట్టించుకోడు అట్లా ఓలంగా ఇద్దరు లిస్ట్ ఇస్తారు. ఇక ప్రేమ ఉన్న లిస్టులు ఉండయి, ప్రేమ ఉన్న కూడా లెక్కలు ఉండయి. ఏం లెక్కలు ఉన్నాయి? కష్టాలు బాధలు లెక్కలు ఉండయి. 20-30 ఏళ్ళ క్రితము భర్త తాగొచ్చి భార్య ఈర్మా జోపుతుండే, తాగొచ్చి ఈర్మా గుర్తుండే. కానీ కూడా మళ్ళీ అని మంచిగా వాళ్ళకి దాని బట్టలు తీసా చెప్పులు తీసాడు తీసో అని కూర్చొని తినబెట్టి ఇంకా తినడుతుంది. ఇంకా చూసినది నా కళ్ళు చూసినది. అటు తిట్టి పొట్టు చంపెట్టి మళ్ళీ అన్నంలో కలిపి ఇంకా తినడుతుంది. తిను పొడక తిను రేపు మంచి ఇంకా చంపుతుంది, రేపటికి బలం ఉంటుంది, రేపు ఇంకా చంపు తిను. అదే మరి దెబ్బ పడుకుంటా. ఇంకా బంధువులు పోతే నామగూడని కొడదు, నీ వాడు అట్లా నేను నామగూడని కొడతాడు, నువ్వు కొడతావు దాచుకొని నువ్వు ఎట్లయినా పక్కన ఇటు భార్య కూర్చున్నాడు, పక్కన వచ్చి ఇక్కిందండి భార్య మీద చేయగలగాలి. ఇంకో వచ్చి నా మొగడని కొడతాడు, నన్ను చంపుతాడు, నా రోడ్డు వెళ్తాడు, నువ్వు కొడతాడు దాచుకొని. చెప్పండి ఇప్పుడు వెళ్తాం రండి 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 నమ్ముతాడు రండి రండి రండి. అయ్యే పోను, బాబా పోను, మామ పోను, అత్త పోను, బావలకు పోను, మద్దలకు పోను. ఇంకా వీడియో కాల్ చూసి సంపూర్ణ తిట్టు వీడియో కాల్ పెట్టారు అంటే చూస్తారు తిట్టు ఇంకా తిట్టు ఇంకా తిట్టు చూడండి ఎక్కడ తిట్టు తిట్టు రేపు పోలీస్ వాళ్ళు పోయి చూపెడతారు. లెక్కలు ఇంకా వచ్చింది ఇప్పుడు జీవితం. ఇప్పుడు బతికేమైంది? లెక్కలు ఇంకా వచ్చేసింది. నాకు పంచాయతీలో కూడా లెక్కలే ఎన్ని వస్తావు చెప్తాడు. లేదు ఇంత లెక్క కావాలి నాకు, నేను ఎట్లా బతావు ఇప్పుడు నా జీతం ఎట్లా? ఇక ఈ పిల్లలు ఎప్పుడు చదువుతారు? నాకు సగం వాళ్ళ దుకాణం షట్టర్ కూడా అప్పేట్లే వచ్చారు చెప్పు. అయినది కానీ కావాలా ఒక షట్టర్ ఉంటే తెలుసు, మన పేరు ఉంది అందులో కూడా కావాలి షట్టర్. నేను ఎట్లా కాదు, నేను నాకు తెలుసు చూపెట్టాలి. సంబంధం లేదు, సంబంధం అంటే ఏంటి? లెక్కలు అంతే. మరి ఎందుకు లెక్కలు వస్తున్నాయి? ప్రేమ లేదు, నమ్మకం లేదు వాళ్ళ మీద. కనుకనే కుచ్చెలునికి కృష్ణుని మీద ప్రేమ ఉంది, కృష్ణునికి కుచ్చెలు మీద ప్రేమ ఉంది. కనుకనే ఆ ముక్కిపోయిన అప్పులు, ఆ మురికి బట్ట లెక్కలేదు. ఇది అర్థం చేస్తుంది. కనుకనే భక్తి చేసుడు కఠినం కాదు. ఎందుకంటే భక్తి చేయడానికి ఏం అవసరం లేదు, భక్తి చేయడానికి అవసరం ఉంది ఒక్కటే, ప్రేమ ఇంకా భావం. శబరి ఏమిచ్చింది రామునికి? యాపిల్ పండ్ల, మామిడి పండ్ల, లేక అరటి పండ్ల? నేరవన్లు. మళ్ళీ అవి కూడా ఎటువంటి నేరవన్లు? అవి కాయలున్నా మక్కిన కానీ అవి పచ్చలు ఉంటుండే. ఇప్పుడు మనకు తెలుసు మామిడికాయ కాయ ఉంటుంది, రంగు వేరు ఉంటుంది, మక్కి మళ్ళీ కలర్ వేరు. మనకు తెలుసు రంగు చూసానే ఏర్పడుతుంది ఈ మక్కిందో లేదని. కానీ శబరి ఉండే జంగల్లో ఆ నేరవన్లు ఎటువంటి? మా ఊర్లో ఎప్పుడుగా చెట్టు ఉంది, మీరు పోతుంటే ఆరపేట అక్కడ శివాలయం ఉంది. ఆ శివాలయం మూలకు ఎప్పుడు చెట్టు కానీ గిన్నె కాళ్ళకి అది ఎంతో మక్కిన కానీ దాన్ని పొట్టు ఆకుపచ్చ ఉంటుంది. కానీ కొడుకుని తిన్నామా బెల్లం ఈ కండిషన్లు ఉండేది నేరవలేదు. అవి కసరగాయలు ఉన్నా అవి మక్కిన ఎట్లుండేవి సేమ్ కలర్ ఉంది. సో కనుకనే ఇప్పుడు ప్రశ్న ఉంటుంది, శబరి ఎందుకు కొడుకుని తిన్నది? తెలియదు, బయటకు చూస్తున్న కాలు మక్కిలేవని చూస్తే ఏర్పడుతుంది కదా. ఎందుకు కొడుకుని తిన్నది? ఎందుకంటే బయటకు వెళ్తే ఏర్పడుతుంది అవి మక్కిన లేవా తీయ కనుకనే కొరికి అబ్బాయి తీయగుంది తీయు. లక్ష్మణ్ అంటున్నాడు ఇంకెళ్తే ముసలిది ఎన్నో పనులు ఆదివాసి ఉంది, టూత్ పేస్ట్ లేకపోతే పనులు లేకపోతే పనులన్నీ పాకలు పట్టినాయి, సగం పనులు అయితే ఊలిపోయినాయి.
ఆ ముందు పళ్ళు కూడా ఏమైంది పాకు పట్టింది. ఆ పాకు పట్టి ఎంగిలి పళ్ళు తింటావు నువ్వు. ముసలి పళ్ళు ఎట్లుంటాయి? ఇంత కరకు పెట్టుకొని రాకుండా కానీ ఆ కరకే అడకపోతుంది పళ్ళలో పాకు పట్టినట్టు. లక్ష్మణుడు అన్న అది ఎంగిలి పనులే తిన్నావు కానీ లక్ష్మణు నేను పనులు ఎందుకన్నా ఆమె భావాన్ని గ్రహిస్తుంది. కనుకనే ఆ పనులు తినుకుంటా లక్ష్మణ్ ఏం చేశాడు? ఇది ఇస్తే తినంటే మీరు అటు ఈస్తూ కొట్టిండు. లక్ష్మణ్ తినలే కానీ రాముడు తింటుంది. ఎందుకంటే రాముడు పనులు చూస్తలేడు, ఈ పనులు చూస్తలేడు, ఆ పనులు చూస్తలేడు కదా. ఆమె కొరికే పనులను చూస్తలేడు, ఇంకా కొరికిన పనులను చూస్తలేడు. కొరికే ఇంకా కొరికే రెండు పనులే అవును. చూసేది ఏంటి? ఈ పనులు ఇంకా ఆ పనుల మధ్యలో ఉన్న భావం చూస్తుంది. అబ్బా నా మీద ఎంత ప్రేమ ఉంది, నాకు నా పనులకు ఒక్కటి పులుపు రావద్దు, పులుపు పడద్దు అనే ఉద్దేశంతో కోరుతున్నాను. భగవంతుడు భావాన్ని గ్రహించింది కనుక ఎంతో ప్రేమ కూడా ఎంతో ఇష్టమైన విషయంలో నేరవంతుడు తిన్నాడు. నేను చెప్పినట్లు కృష్ణుడు విధు వాళ్ళ భార్య పళ్ళు వారుతుంది, తొక్కలుతుంది, పళ్ళు రాసైపోయినాయి, వస్తుంది పండుగ వారుతుంది, తొక్కనేమి ఇస్తుంది. ఇక కృష్ణుడు ఎంతో ఆనందం కొద్ది తింటుంది. ఎంత ఆ పనులు ఇంత రాసైపోయింది. మనం తింటే తొక్కలు రాసలేదు కానీ కృష్ణుడు తిన్నప్పుడు ఏమైంది? ఏం రాసలేదు? పనులు రాసలేకపోయింది, ఇంత రాసి తయారైంది. ఎందుకంటే అన్ని తొక్కలు కృష్ణుడు తినేసింది. ఇది కృష్ణుడు. కనుకనే కృష్ణుడి భక్తి అనేది ఏం పెద్ద కఠినం కాదు. కృష్ణుని భక్తి చాలా సరళం. ఒక్క 5 కొత్త కూడా అవసరం లేదు. ఎందుకంటే భావము ఇది బయటకు వెళ్ళే కొనే విషయం కాదు. ఇది భావము బయటకు వెళ్ళే కొనే విషయం కాదు. అది భావం మన హృదయంలో ఉంది. కేవలం భావనను తీసి బయటకు భగవంతుడికి సమర్పించాల్సింది. అదే కృష్ణ చైతన్యం. కనుకనే భక్తి చాలా సరళమైనది. హరే కృష్ణ జై